చూడండి 2 రాజులు 4:3. అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నింటినీ ఎరువు పుచ్చుకొనము. ఏమన్నాడు? అప్పు ఎంత ఉందన్నాడా? అప్పు తీర్చడం సాధ్యము అవునా సాధ్యము కాదా అన్నాడా? ప్రతి పరిస్థితులను, ఎంత భయంకరమైన పరిస్థితులను, ఎంత ఘోర పరిస్థితిలో కూడా దేవుడు ఏం చేస్తాడు? నిరీక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఈ దేవుడు. హల్లెలూయా. అడగట్లేదు ఎంత ఉంది అనట్లేదు, ఇది తీరుతుందా తీరదా అంటలేదు. ఏమంటున్నాడు? నేను మార్గం చెబుతానంటున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నావో, దేవుడు ఈ దినమందు నిన్ను ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురాగల దేవుడు. దేవుని వాక్కు చాలు నీకు. హల్లెలూయా. ప్రవక్త దగ్గరికి వెళ్తుంది. ప్రవక్త అంటాడా నువ్వు స్త్రీవి, నీ వల్ల సాధ్యము కాదంటున్నాడా? ప్రియమైన వాళ్ళారా, స్త్రీలారా, ఒక మాట చెప్తున్నాను. కొన్నిసార్లు ఎలా ఉంటుంది? కుటుంబంలో విశ్వాసము నువ్వు ఒక్కదానివే కలిగి ఉన్నావు. కుటుంబంలో ఎవరు కూడా విశ్వాసం లేదు. నువ్వు అనుకోవచ్చు, దేవా నా వల్ల విజయాలు వస్తాయా? అవును, నీ వల్ల కుటుంబానికి కావాల్సిన విజయం అంతా వస్తే. హల్లెలూయా. అందుకని నీవు సమస్త కుటుంబానికి కూడా దీవెనకరంగా ఉండవచ్చు. నీ వల్ల సమస్త కుటుంబం కూడా దీవించబడవచ్చు. నీ వల్ల సమస్త కుటుంబం కూడా రక్షించబడవచ్చు. అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండండి. హల్లెలూయా. దేవుడి దగ్గరికి ఎల్లప్పుడూ కూడా ప్రేమ వారారా, దేవుడు ఒకటే ప్లాన్ చెప్తాడు. ఎవడు తెలుసా ప్లాను? విజయానికి ప్లాన్ తప్పించి దేవుడు మరి ఒక ప్లాన్ చెప్పడా? హల్లెలూయా. ఇతర మందు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావా, విజయానికి ప్రణాళిక ఉంది. దేవుడిచ్చే ప్రణాళిక ఉంది. విజయానికి దేవుడు ప్రణాళికలు సిద్ధం చేశాడు. నువ్వు భయపడాల్సిన పని లేదు.